హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్లౌజ్‌కి కోట్ కాలర్ ఎలా కుట్టాలో చూద్దాం. బేసిక్ ప్యాటర్న్‌కి, కోట్ కాలర్ ప్యాటర్న్‌కి షోల్డర్‌లో మరియు నెక్ లైన్‌లో డిఫరెన్స్ ఇది క్లోజ్ నెక్ కేటగిరీలో వస్తుంది కాబట్టి దీంట్లో షోల్డర్‌ని బై 2గా తీసుకోవాలి. దాంతో పాటు సీమ్ అలవెన్స్‌ని కూడా యాడ్ చేస్తే ఫిట్టింగ్ మరింత నీట్‌గా ఉంటుంది. బేసిక్ ప్యాటర్న్‌లో షోల్డర్ లైన్‌ని స్ట్రెయిట్‌గా కానీ, స్లైట్‌గా అంటే హాఫ్ ఇంచ్ రేస్ చేసి కానీ తీసుకుంటాం. కానీ కోట్ కాలర్‌లో షోల్డర్‌ని కిడ్స్‌లో అయితే 1.5 ఇంచెస్, అడల్ట్స్‌లో అయితే 2 ఇంచెస్‌గా రైజ్ చేయాలి. మీకు షోల్డర్ టు నెక్ రైజ్ మెజర్‌మెంట్ అక్యురేట్‌గా కావాలంటే స్కేల్ అండ్ టేప్ హెల్ప్‌తో ఇలా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్‌ని 2 లేయర్స్ తీసుకొని ఆన్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో కాలర్ వస్తుంది కాబట్టి ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని ఉంచుకుంటాం. దెన్ షోల్డర్ మెజర్‌మెంట్. ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ 4.5 ఇంచెస్, షోల్డర్ రేస్ 1.5 ఇంచెస్, నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ డెప్త్ 2 ఇంచెస్. షోల్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. అది స్ట్రెయిట్‌గా కాకుండా ఇలా స్లైట్‌గా కర్వీగా డ్రా చేసుకోవాలి. సెంటర్‌లో ఒక డాట్ పెట్టుకొని స్లైట్‌గా కర్వీగా. దెన్ ఆర్మ్ రౌండ్ మెజర్‌మెంట్, చెస్ట్ మెజర్‌మెంట్ విత్ సీమ్ అలవెన్స్ వీటన్నిటిని ఒక ఆర్మ్ రౌండ్ కర్వ్‌తో ఇలా నీట్‌గా డ్రా చేసుకోవాలి. దెన్ బ్యాక్ సైడ్ నెక్ కోసం హాఫ్ ఇంచ్ స్లోప్ తీసుకోవాలి. ఇలా ఆర్మ్ రౌట్ కర్వ్‌తో గానీ, ఫ్రీ హ్యాండ్‌తో గానీ నీట్‌గా డ్రా చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ స్లోప్ ఎందుకంటే షోల్డర్‌లో మనకి సీమ్ అలవెన్స్ ఉంటుంది. సో, మనం హాఫ్ ఇంచ్ నెక్ డెప్త్ తీసుకుంటాం. దెన్ లెంత్ మెజర్‌మెంట్ స్లైట్‌గా కర్వ్ ఇస్తూ లెంత్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ రెండిటిని షోల్డర్ వరకు కట్ చేసుకోవాలి. సింగిల్ పీస్‌ని డివైడ్ చేస్తూ బ్యాక్ సైడ్ నెక్‌ని కట్ చేసుకోవాలి. తరువాత ఫ్రంట్ సైడ్ కాలర్ యాడ్ చేస్తూ ఎలా ఫ్యాబ్రిక్‌ని కట్ చేయాలో చూద్దాం. చెస్ట్ మెజర్‌మెంట్ తీసుకొని ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కాలర్ బేస్ కోసం ఇలా ముందుగానే ఫోల్డ్ చేసుకొని, ఆ తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది హుక్ పట్టి అండ్ కాలర్ ఎక్స్‌టెన్షన్ కోసం. తర్వాత 2 ఇంచెస్ నెక్ డెప్త్, 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకొని ఇలా నీట్‌గా నెక్ డ్రా చేసుకోవాలి. తర్వాత బాడీ మెజర్‌మెంట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఎళ్తూ ఇలా కాలర్‌ని డ్రా చేసుకోవాలి. దెన్ కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మనకి కాజా పట్టీకి అంటే రైట్ సైడ్‌లో ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్‌ది ఇంకా అడిషనల్‌గా ఫోల్డ్ చేస్తూ మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తామో చూద్దాం. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కాలర్ కటింగ్ మెజర్‌మెంట్ చూడాలి. ఇలా టేప్‌తో మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ 2 మెజర్ చేసుకున్న తర్వాత టోటల్ 9 ఇంచెస్ కాలర్ మెజర్‌మెంట్ ఉంది. ఇప్పుడు కాలర్ కటింగ్. ఫ్యాబ్రిక్‌ని స్ట్రెయిట్‌గా తీసుకోవాలి. దెన్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా స్లోపింగ్ కోసం మార్క్ చేసుకొని ఒక ఫైన్ లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత కాలర్ లెంత్ మెజర్‌మెంట్. అది 9 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ సీమ్ అంటే 10 ఇంచెస్ లెంత్ మెజర్‌మెంట్ మార్క్ చేసుకున్నాక డబుల్ ఫోల్డ్ చేసుకొని స్లైట్‌గా కర్వ్ తీసుకోవాలి. కర్వ్ కోసం బ్యాక్ సైడ్ మెజర్‌మెంట్ అంటే 5 ఇంచెస్‌లో హాఫ్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్‌లో హాఫ్ మార్క్ చేసుకొని, దాన్ని స్లైట్‌గా ఇలా కర్వ్ గీసుకోవాలి. దెన్ కాలర్ మీరిలా స్లాంటింగ్ గానీ, స్ట్రెయిట్‌గా గానీ పెట్టుకోవచ్చు. స్టిచ్ చేసి ఐరన్ చేశాక ఇలా కాలర్ నీట్‌గా ఉంటుంది. ఓన్లీ 3 పీసెస్‌లో బ్లౌజ్ కోట్ కాలర్ కటింగ్ రెడీ. ఇప్పుడు స్టిచ్చింగ్‌లో ముందుగా రైట్ సైడ్ పీస్ తీసుకొని కార్నర్ స్టిచ్ చేసి దాన్ని ఫోల్డ్ చేసుకొని కాలర్ టు హుక్ పట్టీ వరకు ఒక స్టిచ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కార్నర్‌లో ఒక స్లైట్ కటింగ్ ఇస్తూ దాన్ని రివర్స్ తీసుకోవాలి. దెన్ లెఫ్ట్ సైడ్ పీస్ తీసుకొని కార్నర్ స్టిచ్ చేసుకున్నాక దాన్ని ఫోల్డ్ చేస్తూ కాలర్ నుంచి అడిషనల్‌గా హాఫ్ ఇంచ్ మాత్రమే మార్జిన్ ఉంచుతూ కింద వరకు స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. కార్నర్స్‌లో కటింగ్స్ పెట్టి దాన్ని రివర్స్ తీసుకోవాలి. 2 పీసెస్ రెడీ అయ్యాక కాలర్స్‌ని ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేసుకొని పక్కకుంచుకోవాలి. దెన్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షోల్డర్స్‌ని అటాచ్ చేసుకోవాలి. దెన్ కాలర్ స్టిచింగ్.
కాలర్‌ని వన్ సైడ్ సీమ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాక బోత్ సైడ్స్ కార్నర్ స్టిచ్ చేసుకొని వాటిని నీట్‌గా ఒక పిన్ హెల్ప్‌తో రివర్స్ తీసుకోవాలి. దెన్ కాలర్‌ని ఐరన్ చేసుకొని పక్కనుంచుకొని, కాలర్ బేస్‌ని 2 పక్కల పైనుంచి అటాచ్ చేసుకొని, వాటిని కార్నర్స్ కట్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ ఉంచుతూ నెక్ లైన్‌కి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు షోల్డర్ సీమ్‌ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్‌ని కంటిన్యూ చేయాలి. ఈ ఎక్స్‌ట్రా స్టిచ్ మనం కాలర్‌కి సీమ్ కోసం ఇలా కట్ పెట్టుకుంటాం కదా! ఆ ప్లేస్‌లో ఎక్స్‌ట్రా టేర్ అవ్వకుండా ఈ స్టిచ్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. దెన్ కాలర్‌ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి సెంటర్‌కి మార్క్ పెట్టుకొని, అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ సీమ్ ఇస్తూ అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా బోత్ సైడ్స్ అటాచ్ చేసిన తర్వాత, ఇలా సీమ్‌ని నీట్‌గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. అవసరమైతే ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత అదర్ సైడ్‌ని కూడా క్లోజ్ చేస్తూ కార్నర్‌కి మరో స్టిచ్ ఇచ్చుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌తో కాలర్ కూడా అటాచ్ అయిపోయినట్టు. ఆ తర్వాత కాలర్స్‌ని, హుక్ అండ్ కాజా పట్టీని ఫోల్డ్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ తెలియాలంటే ఐరన్ కంపల్సరీ.